హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మినపప్పు నానబెట్టి పాకంగారులు వండే పని లేకుండా ఇన్స్టెంట్గా చిలకడ దుంపలతో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ గారెలను చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు దీంట్లోకి మనం చిలకడ దుంపలు తీసుకోవాలండి. దీంట్లో తెల్లగా ఉన్నవి ఇంకా ఎర్రగా ఉన్నవి రెండు రకాలు ఉంటాయి. మీరు ఏదైనా కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తెల్లగా ఉన్న చిలకడ దుంపల్ని 1/2 కేజీ వరకు తీసుకున్నాను. చాక్తో కానీ లేదంటే పీలర్తో కానీ మీరు ఈ విధంగా పొట్టు మొత్తాన్ని తీసేసుకొని వీటిని కట్ చేసుకోవాలి. తెల్ల చిలకడ దుంపలు అయితే కొంచెం కలరు కట్ చేసిన తర్వాత ఈ విధంగానే ఉంటాయండి. వీటిని మనం ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి. చూడండి, శుభ్రంగా వాష్ చేసినా కూడా ఆ కలర్ అయితే అలానే ఉంటుంది. ఇప్పుడు వాటిని ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెలో పెట్టుకొని మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ పైన మనం ముందుగా జాలి గిన్నెలో చిలకడ దుంపలు వేసుకున్నాం కదా, ఆ దుంపలను అయితే పెట్టుకోవాలి. దానిపైన ఒక మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి, 2 నిమిషాల్లో చక్కగా కుక్ అయిపోతాయి ఇవి. వీటిని కొంతమంది చిలకడ దుంపలు, కొంతమంది కందగడ్డ అని కూడా అంటారు. మీరు మీ సైడు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇవి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇలాంటి ఒక గిన్నెలోకి చిలకడ దుంపలన్నింటినీ వేసేసుకొని ఒక ఫోర్క్ స్పూన్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చాలా ఈజీగా స్మాష్ అయిపోతాయి, పెద్దగా టైం కూడా పట్టదు. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎక్కడ చిన్న చిన్న ఉండలు లేకుండా స్మాష్ చేసేసుకున్నాను. స్మాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కోకోనట్ పౌడర్ అండి, డ్రై కోకోనట్ పౌడర్. దీన్ని ఒక చిన్న కప్పుతో 1/2 కప్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు డ్రై కోకోనట్ పౌడర్ లేనట్టయితే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. 1/2 కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అండ్ అలానే టేస్ట్కి సరిపడే బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్టు అండ్ అలానే ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ అండి, 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ మిల్క్ పౌడర్ ప్యాకెట్, కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఇంకా టేస్ట్ బాగా కావాలి అనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1/2 కప్ గోధుమ పిండి తీసాను కదా, అది నాకు కొంచెమే పట్టిందండి. క్వాంటిటీ అంతా ఇంత అని ఏం లేదు, మీరు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. మీరు పడతాయి అనుకుంటే కొంచెం వాటర్ని కూడా వేసుకొని పిండిని సాఫ్ట్గా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని దీన్ని మనం ఇలా గారెలా అయితే వత్తేసుకోవాలండి. పక్కన వాటర్ పెట్టుకోండి, మీకు అవసరమైతే వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ ఇలా అందంగా గారె షేప్లో ప్రిపేర్ చేసుకోండి. పైన ఉన్న క్రాక్స్ని ఇలా వాటర్తో ఇలా ఫిల్ చేసేసుకోండి. వాటర్ ఇలా అప్లై చేయటం వల్ల మనకి ఎక్కడైనా క్రాక్స్ ఉంటే క్రాక్స్ అన్నీ కూడా పోతాయి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ లేకుండా ఉన్నప్పుడు వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద ప్యాన్ తీసుకున్నాను కాబట్టి మొత్తం అన్నింటినీ వేసేసుకుంటున్నాను. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీరు ఎన్ని పడతాయి అనుకుంటే అన్నిటిని వేసుకోండి. ఒక సైడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టర్న్ చేసుకోవాలండి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదా, ఇప్పుడు వీటిని మనం బయటకు తీసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతాయండి. ఇక్కడ మీకు వీడియో లైటింగ్ వల్ల కొంచెం మాడినట్టుగా కనిపిస్తున్నాయి కానీ అవి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. స్టవ్ పై నుంచి ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ పైన 1.5 కప్ వరకు పంచదార వేసుకున్నాను. మనం పంచదార ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో వాటర్ కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. తీసుకొని ఇవి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి. పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి మనం మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఇలాచీలను ఇలా దంచుకొని ఇలాగా ఒలుచుకొని వేసుకోవాలండి. ఇలాచీ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు మరిగిస్తే మనకి లైట్గా చేతికి స్టిక్కీగా పాకంలా తగిలితే పాకం అయితే ప్రిపేర్ అయిపోయినట్టే అండి.
ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గారెలు, చిలకడ దుంప గారెలని వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ చిలకడ దుంప హెల్త్కి అయితే చాలా మంచిది. మనం ఇందులో గోధుమ పిండి వేసాం కాబట్టి ఇంకా హెల్త్కి మంచిదండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మైదా కూడా వేసుకోవచ్చు. మైదా వేసుకుంటే కొంచెం వైట్గా వస్తాయండి. నేను ఇక్కడ గోధుమ పిండి వేయటం వల్ల కలర్ కూడా గారెలకి కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు కావాలి అనుకుంటే మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్లో ఒక 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి చక్కగా పాకం మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకొని నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా ఉన్నాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ హడావడి పడకుండా ఈ రెసిపీని చేసేస్తే ఇష్టంగా తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.